వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 విజేతగా సౌత్ ఆఫ్రికా నిలిచింది. క్రికెట్ పుట్టినిల్లు లాస్ వేగాస్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై సౌత్ ఆఫ్రికా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా విజయంలో ఓపెనర్ ఎడెన్ మార్క్రమ్, కెప్టెన్ టెంబా బౌమా, పేసర్ కసిరో రబాడా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా లక్ష్యఛేదనలో సెంచరీతో విధ్వంసం సృష్టించి సౌత్ ఆఫ్రికాను గెలిపించాడు మార్క్రమ్. బౌమా కెప్టెన్సీ ఇన్నింగ్స్తో సత్తా చాటాడు. ముఖ్యంగా మార్క్రమ్, బౌమాల భాగస్వామ్యమే సౌత్ ఆఫ్రికాకు విజయాన్ని అందించింది. 2 ఇన్నింగ్స్లో కలిపి 9 వికెట్లతో దుమ్ము లేపాడు రబాడా. మరీ ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్లో 138 పరుగులకే ఆల్అౌట్ అయ్యాక రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా పుంజుకున్న సఫారీలో 282 పరుగుల భారీ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించి గెలిచారు. దీంతో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన మూడో జట్టుగా సౌత్ ఆఫ్రికా నిలిచింది. ఈ విజయంతో 27 ఏళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా మళ్లీ ఐసీసీ టైటిల్ గెలిచింది. ఆ జట్టు చివరగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఇక 21వ శతాబ్దంలో సౌత్ ఆఫ్రికాకు ఇదే తొలి ఐసీసీ టైటిల్. ఆ టైటిల్ అందించిన కెప్టెన్గా బౌమా నిలిచాడు. అలాగే 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఓడించిన జట్టుగా సౌత్ ఆఫ్రికా నిలిచింది. కాగా ఆస్ట్రేలియా చివరగా 2010 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ క్రమంలో వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ టైటిల్ గెలవాలనే ఆస్ట్రేలియా కోరిక నెరవేరలేదు. ఈ క్రమంలో టెస్టుల్లో కెప్టెన్గా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా సూపర్ రికార్డ్ కూడా కొనసాగింది. ఇప్పటి వరకు బౌమా కెప్టెన్సీలో 10 టెస్టు మ్యాచ్లు అయిన సౌత్ ఆఫ్రికా ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఏకంగా 9 గెలిచింది, 1 మాత్రమే డ్రాగా ముగిసింది. అలాగే బౌమా కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికాకు ఇది వరుసగా 6వ టెస్టు విజయం. అంతేకాకుండా ఆస్ట్రేలియా బౌలర్లు మిచెల్ స్టార్క్, హ్యాజిల్వుడ్ ఇప్పటివరకు ఒక్క ఫైనల్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అలాగే ఇప్పటివరకు కెప్టెన్గా ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ ఐసీసీ టోర్నీలో ఒక్క నాకౌట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అలాంటి వాళ్ళను ఓడించి బౌమా కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా ట్రోఫీ గెలవడం గమనార్హం. 282 పరుగుల టఫ్ టార్గెట్తో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా 9 పరుగులకే 6 పరుగులు చేసిన ర్యాన్ రికెల్టన్ వికెట్ కోల్పోయింది. అనంతరం ముల్దర్తో కలిసి మరో ఓపెనర్ మార్క్రమ్ రెండో వికెట్కు 61 పరుగులు జోడించాడు. 27 పరుగులు చేసిన ముల్దర్ను స్టార్క్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 70 పరుగులకు సఫారీలు 2 వికెట్లు కోల్పోయారు. అప్పటికి సౌత్ ఆఫ్రికా గెలవాలంటే ఇంకా 212 పరుగులు అవసరం. దీంతో ఈ మ్యాచ్లో ఉత్కంఠ నెలకొంది. లక్ష్యం భారీగా ఉండడంతో సౌత్ ఆఫ్రికా గెలవడంపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ ఇప్పుడే అసలు ఆట ప్రారంభమైంది. ఓపెనర్ ఎడెన్ మార్క్రమ్, కెప్టెన్ టెంబా బౌమా కలిసి మూడో వికెట్కు భారీ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి మ్యాచ్ పూర్తిగా సౌత్ ఆఫ్రికా చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో మార్క్రమ్ సెంచరీ పూర్తి చేసుకోగా బౌమా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ భాగస్వామ్యాన్ని విడదీయడానికి కంగారులు ఎన్ని వ్యూహాలు పన్నినా ఫలితం లేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొన్న వీరిద్దరూ మూడో రోజు సౌత్ ఆఫ్రికా స్కోర్ 200 దాటించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 213 పరుగులు చేసింది. మార్క్రమ్, బౌమా క్రీజులోనే ఉన్నారు. ముఖ్యంగా గాయంతో బాధపడుతూనే బౌమా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సౌత్ ఆఫ్రికా గెలవడానికి మరో 69 పరుగులు మాత్రమే అవసరం కావడం, చేతిలో 8 వికెట్లు ఉండడంతో మూడో రోజే ఆ జట్టు విజయం ఖాయమైపోయింది. 213 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో 4వ రోజు ఆట ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా మరో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 83.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఎడెన్ మార్క్రమ్ 136 పరుగుల సెంచరీ ఇన్నింగ్స్తో విధ్వంసం సృష్టించాడు. అతని ఇన్నింగ్స్లో 14 ఫోర్లు ఉన్నాయి. ఇక సౌత్ ఆఫ్రికా గెలుపు ఖాయమనుకున్న సమయంలో హ్యాజిల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే లక్ష్య ఛేదనలో భారీ సెంచరీతో సౌత్ ఆఫ్రికాను గెలిపించిన మార్క్రమ్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవదక్కింది. 5 ఫోర్లతో బౌమా 66 పరుగులు చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్ 8 పరుగులు చేయగా 21 పరుగులు చేసిన డేవిడ్ బెండిగామ్, 4 పరుగులు చేసిన కైల్ విరియన్ నాటౌట్గా నిలిచారు. సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు తీయగా హ్యాజిల్వుడ్, కమిన్స్ తల వికెట్ తీశారు. కాగా ఈ ఫైనల్ మ్యాచ్ 3.5 రోజుల్లోనే ముగియడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 56.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 212 పరుగులకే ఆల్అౌట్ అయింది. 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆస్ట్రేలియాను స్టీవెన్ స్మిత్, వెబ్స్టర్ ఆదుకున్నారు. వీరిద్దరు 5వ వికెట్కు 79 పరుగులు జోడించారు. అలాగే ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వెబ్స్టర్ 72 పరుగులు చేసి, స్మిత్ 62 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మిగతా బ్యాటర్లలో అలెక్స్ కారీ 23, లబిషన్ 17, ట్రావిస్ హెడ్ 11, గ్రీన్ 4, కమిన్స్ 1, స్టార్క్ 1 పరుగు చేశారు. ఓపెనర్ ఖవాజా, నాథన్ లయన్ డకౌట్ అయ్యారు. 5 వికెట్లతో చెలరేగిన పేసర్ కగిసో రబాడా ఆస్ట్రేలియన్ దెబ్బ కొట్టాడు. మార్కో జాన్సన్ 3 వికెట్లతో సత్తా చాటాడు. స్పిన్నర్లు మహారాజ్, మార్క్రమ్ తల వికెట్ తీశారు. అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా 57.1 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 138 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు 74 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఒకనొక దశలో 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికాను కెప్టెన్ బౌమా, బెండిగమ్ ఆదుకున్నారు. వీరిద్దరూ 5వ వికెట్కు 64 పరుగులు జోడించారు. 45 పరుగులు చేసిన బెండిగమ్ సౌత్ ఆఫ్రికా జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. బౌమా 36 పరుగులు చేయగా రికెల్టన్ 16, వెరియన్ 3, ముల్దర్ 6, మహారాజ్ 7, స్టాప్స్ 2, రబాడా 1 పరుగు చేశారు. మార్క్రమ్ డకౌట్ అయ్యాడు.
ఆస్ట్రేలియా బౌలర్లో కమిన్స్ 6 వికెట్లతో సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసించాడు. దీంతో లాస్ట్ మైదానంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. మిగతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, హ్యాజిల్వుడ్ 1 వికెట్ తీశారు. 74 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 65 పరుగులు బ్యాటింగ్ చేసి 207 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో ఆస్ట్రేలియాకు ఓవరాల్గా 281 పరుగుల ఆధిక్యం లభించింది. ఒకానొక దశలో 73 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టంలో పడిన ఆస్ట్రేలియాను మిచెల్ స్టార్క్, అలెక్స్ కారీ కలిసి ఆదుకున్నారు. వీరిద్దరు 8వ వికెట్కు 61 పరుగులు జోడించారు. అనంతరం స్టార్క్, హ్యాజిల్వుడ్ కలిసి 10వ వికెట్కు 59 పరుగులు జోడించారు. దీంతో రెండో ఇన్నింగ్స్లో ఒకానొక దశలో 100 పరుగులు కూడా చేయదేమో అనిపించిన ఆస్ట్రేలియా స్కోర్ ఏకంగా 200 దాటింది. ఈ క్రమంలో మిచెల్ స్టార్క్ హాఫ్ సెంచరీ చేశాడు. 58 పరుగులు చేసి ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. అలెక్స్ కారీ 43 పరుగులు చేశాడు. లబిషెన్ 22, హ్యాజిల్వుడ్ 17, స్మిత్ 13, ట్రావిస్ హెడ్ 9, వెబ్స్టర్ 9, కవాజా 6, కమిన్స్ 6, లయన్ 2 పరుగులు చేశారు. గ్రీన్ డకౌట్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో రబాడా రెండో ఇన్నింగ్స్లోని చెలరేగాడు. 4 వికెట్లతో సత్తా చాటాడు. లుంగి ఇంగిడి 3 వికెట్లు పడగొట్టాడు. జాన్సన్, ముల్దర్, మాక్రమ్ తల వికెట్ తీశారు. ఇక ఈ వీడియోకు ఒక లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.